హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. మర్యాద అన్న 3 అక్షరాల యొక్క అర్థాన్ని ఎంత గొప్పగా ఆవిష్కరిస్తారో. ఎక్కడి నుంచో గాలి వచ్చింది. గాలి రాదండి, సభ ఇలా ఉన్నప్పుడు ఏదో గాలి వచ్చింది. గాలి వచ్చినప్పుడు ఆమె వస్త్రము భ్రంశమైంది. అంతకన్నా అక్కర్లేదు, మీ అందరూ భారతం చదువుకోవచ్చు. ఆమె వస్త్రం భ్రంశమైంది. దేవతలు ఋషులు ఆ గాలికి ఇలా చూసి గంగమ్మ యొక్క వస్త్రము తొలగింది అని తల తిప్పుకున్నారు. ఎందుకు తిప్పుకున్నారు అంటే, బ్రహ్మగారు అధ్యక్షంలో ఉన్నాడు, మనం సభలో ఉన్నాం. తప్పు. మనసు ఇంద్రియములు నిగ్రహింపబడాలని వెంటనే వాళ్ళు దృష్టి తప్పుకున్నారు. ఒక్క మహాభీషుడు ఆమె యందు ఆసక్తితో చూశాడు. చాలు, ఆ ఒక్క వాక్యం చాలు. మీరు పెద్దలు ప్రాజ్ఞులు పట్టుకోగలరు. ఆసక్తితో చూశాడు. ఆయన ఆసక్తితో చూస్తున్నాడన్న విషయాన్ని బ్రహ్మగారు చూశారు. ఆయన అధ్యక్షంలో ఉన్నాడు. సభాధ్యక్షము అన్న మాటకు అర్థం ఏమిటంటే, సభ యొక్క అధ్యక్షస్థాన గౌరవాన్ని, సభా గౌరవాన్ని కూడా నిలబెట్టగలిగిన వాడయి ఉంటాడు. అందుకని ఆయన న్యాయమూర్తిగా వ్యవహరిస్తాడు. అది మీకు మహాభారతంలో ఉన్న సంప్రదాయమే ఇప్పటికీ కొనసాగుతోంది. అనేక సందర్భాల్లో అనడానికి ఇంతకన్నా ప్రమాణాలు ఏముంటాయి? ఆయనే న్యాయమూర్తిగా మారుతాడు. సభ మర్యాదకి భంగకరం అనిపించింది అనుకోండి, అప్పుడు ఆయన వెంటనే న్యాయమూర్తిగా తీర్పు చెప్పి శిక్ష వేస్తాడు సభలో సభ్యులకు. కాబట్టి బ్రహ్మగారు చూశాడు, సభ యొక్క మర్యాద పోయింది. ఇది బ్రహ్మసభ. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ పరమ గౌరవంతో నిలబడ్డారు. బ్రహ్మగారి సభలో లాంటివి జరుగుతుంటాయి అంటే సభకి గౌరవం ఏమిటి? ఇంకా ఏ స్థాయిలో ఉండవలసిన సభ ఆ స్థాయిలో ఉంటేనే మిగిలిన సభలకు మార్గదర్శనం చేస్తుంది. అలా ఉండవలసిన సభలు అలా ఉండకపోతే మిగిలిన సభలకు మార్గదర్శనం చెయ్యలేవు. అందుకని ఇది బ్రహ్మసభ. దీనికే కట్టు లేకపోతే మిగిలిన సభలకి గౌరవమే ఉంటుంది? మిగిలిన సభలలో గౌరవము అన్న మాట ఎలా నిలబడుతుంది? నువ్వు నోటితో ఏమనకపోయినా తల తిప్పుకోవలసిన చోట తిప్పుకోలేదు, ఆసక్తితో చూశావు కాబట్టి మనుష్యలోకమునందు జన్మించు అని దానినెరిగి కమలయోని వానికి కరమల్గి మర్త్యయోనియందు పుట్టుమనుచు శాపమిచ్చే ఉనరంగవాడును కరము భీతి కరయుగంబు ముగిచి. వెంటనే ఆ మహాభీషుడు వంక తిరిగి బ్రహ్మగారు అన్నాడు, నువ్వు చూడకూడని రీతిలో సభలో చూసి గౌరవాన్ని భంగం చేశావు కాబట్టి మర్త్యయోనియందు అంటే మనుష్యకాంతయందు జన్మించు, అంటే భూలోకానికి వెళ్ళిపో. ఇన్ని యజ్ఞాలు చేసినవాడు, ఇన్ని యాగాలు చేసినవాడు, ఇంత ధర్మాన్ని ఆచరించినవాడు ఒక సభలో గౌరవాన్ని పాటించకపోతే మళ్ళీ భూమి మీదకు వచ్చేయవలసి వచ్చింది, మనుష్య కాంతయందు పుట్టవలసి వచ్చింది. అంటే ఒక సభ యొక్క గౌరవం విషయంలో రాజీ పడకుండా ఎంత మర్యాదని నిలబెడతారు అన్న విషయాన్ని మీరు గమనించవలసి ఉంటుంది. అదే అహంకారం కోసం కాదు, అది ఒక వ్యవస్థ యొక్క గౌరవాన్ని నిలబెట్టాలి. కాబట్టి నువ్వు మర్త్యయోనియందు జన్మించు అనగానే మహాభీషుడు 2 చేతులు ఎత్తి నమస్కరించాడు. ఆయన ఏమి వాదన చేయలేదు. ఆయన వెంటనే తన దోషాన్ని అంగీకరించాడు. అయితే ఇక్కడ మీకు ఒక అనుమానం రావచ్చు. ఒకటి, ఆయన చేసిన దోషం అంత పెద్ద శిక్ష వేయడానికి అర్హమా అని. ఇక్కడ భగవంతుని యొక్క అనుగ్రహము అనేటటువంటిది ఒకటి ఉంటుంది. మనం ఎవరి గురించి చెప్పుకుంటున్నాం? భీష్మాచార్యుల వారి గురించి. ఒక మహానుభావుడు రావాలి. ఒక మహానుభావుడు రావాలి అంటే, ఆయన మనుష్యలోకంలో పుట్టాలి అంటే, ఆయన పుట్టడానికి కారణమైన వ్యక్తి ఎంత తేజోవంతుడై ఉండాలి. తండ్రిగా రావలసిన వాడు అంతటి మహితాత్ముడు ఈ భూమి మీదకి రావాలి మనుష్యుడిగా. లేకపోతే అప్పటి వరకు లేని వాయువు వచ్చి గంగమ్మ యొక్క వస్త్రం తొలగేటట్టుగా వీచడం ఏమిటి? ఒక్క మహాభీషుడికే ఎప్పుడూ లేనిది అటువంటి ఆలోచన కలిగి ఆమె ఎందు ఆసక్తితో చూడడం ఏమిటి? బ్రహ్మగారు కించిత్ కూడా ఆలోచించకుండా సభా గౌరవం భంగమైనప్పుడు ఎంత పుణ్యం చేశావన్న దాంతో సంబంధం లేదు, ఈ శిక్ష అనుభవించవలసిందే. అంటే వ్యక్తి పట్ల వ్యక్తి చేసేటటువంటి దోషం కన్నా వ్యక్తి సభ పట్ల చేసే దోషాన్ని అంగీకరించలేదు. వ్యవస్థకి దోషం జరిగిన, సభకి దోషం జరిగిన అది పెద్ద దోషంగా స్వీకరించారు.
అందుకని నువ్వు మర్త్యయోనిలోకి వెళ్ళిపో. ఆయన కూడా ఇంత పెద్ద శిక్ష అనలేదు. అంటే సభయందు అనుచిత ప్రవర్తన అంత పెద్ద శిక్షకి అర్హమే అంగీకరించాడు మహావిష్ణుడు. ఎంత ధర్మాత్ముడు! వెంటనే ఆయనలోని ధార్మిక స్పృహ మేల్కొంది, అంగీకరించాడు. కానీ 2 చేతులు జోడించాడు. జోడించి ఆయనతో ఒక మాట అన్నాడు, నేను తప్పకుండా మీ ఆజ్ఞ ప్రకారం భూమి మీదకి వెళ్ళి జన్మిస్తాను. కానీ భూమి మీద జన్మించమని మీరు అన్నారు కదూ, అన్నప్పుడు నేను ఒక్క వరాన్ని కోరుకుంటాను. అది ఎవరో మనుష్యుడికి జన్మించడం కాదు. ఎక్కడో మనుష్యుడికి జన్మించడం శాపంగా ఎందుకు రావాలి అంటే, ఇక్కడ వికారములు ఉంటాయి. పుట్టినది, ఉన్నది, పెరిగినది, తరిగినది, మార్పు చెందినది, నశించిపోయినది, 6 మార్పులు. ఈ 6 మార్పులే పెద్ద కష్ట సుఖాలు. ఎందుకంటే శరీరం మారిపోతోంది అనుకోండి, జుట్టు తెల్లబడిపోతోంది అనుకోండి, అదో బెంగ. శరీరం ముడతలు పడిపోతోంది అనుకోండి, అదో బెంగ. కంటికి కళ్ళజోడు వచ్చిందనుకోండి, అదో బెంగ. పళ్ళు ఊడిపోతున్నాయి అనుకోండి, అదో బెంగ. ఒంట్లో ఓపిక తగ్గుతోందన్నారనుకోండి, అదో బెంగ. మృత్యు వస్తుందేమో అని పెద్ద వయసు వస్తుంటే ఒక బెంగ. అన్నీ బెంగలే. బెంగ కానిది ఏది ఏ బెంగ లేదనుకోండి, ఏదైనా వస్తుందేమో అన్న బెంగ. వాడికి అప్పటికేం లేదు, కానీ తర్వాత ఏమైనా వస్తుందేమో అని బెంగ. కాబట్టి అసలు నిరంతరం బెంగే, నిరంతరం ఏదో అనుమానమే. ఎందుకంటే వికారములు ఉన్నాయి కాబట్టి. ఇంకంతకన్నా పెద్ద శిక్ష ఏమిటి అక్కడ భూ మర్త్యలోకంలోకి? నీ వికారాలకి తగిన స్థానం. అందుకు ఆయన శాపం ఇచ్చాడు. కానీ భగవతి యొక్క ఆలోచన వేరు. మహాభీషుడు భూమి మీదకి వేరు కారణానికి రావాలి. బహుశः ఎక్కడో మహాభీషుని యొక్క ఆలోచన వేరుగా మారింది. ఆయన అన్నాడు బ్రహ్మగారితోటి, నాకు భూమి మీదకి వెళ్ళడానికి అభ్యంతరం లేదు, భూమి మీద పుట్టడానికి అభ్యంతరం లేదు, కానీ నాకొక్క అనుగ్రహాన్ని కటాక్షించు. భూమి మీద పరమధార్మికుడైనటువంటి రాజర్షి మహానుభావుడు ప్రతీపుడు అనబడేటటువంటి మహారాజు ఉన్నాడు. ఆ ప్రతీపునకు కుమారునిగా పుడతా, నన్ను అలా అనుగ్రహించు, నేను ఆయనకి కుమారుడిగా వెళ్ళడానికి నాకు అనుమతిని కటాక్షించమన్నాడు. అంటే ఒక శాపంలోనే ఒక వరాన్ని కూడా అడుగుతున్నాడు. ఎందుకు అనుగ్రహించాలి? తప్పు చేసిన వాడికి మళ్ళీ నేను ఇలా కావాలండి అంటే ఇస్తారా? అంటే ఆయన అడుగుతున్నది, ఏ ధర్మం తప్పితే పడిపోయాడో మళ్ళీ ఆ ధర్మమునందు ఉంచుకోవడానికి ధార్మికుడు కుమారుడై ఆ తేజస్సు వలన ధర్మమునందు అనురక్తితో ఇటువంటి తప్పు ఎప్పుడూ ఎక్కడా చెయ్యకుండా నేను నిలబడాలి అంటే అటువంటి ధర్మాత్ముడికి కొడుకుని కావాలి. అందుకని నాకు ప్రతీపునకు కొడుకునయ్యేటటువంటి అనుగ్రహాన్ని కల్పించండి, ఆయనకి కొడుకుగా పుడతా భూమి మీద. బ్రహ్మగారు అన్నారు, స్వస్తి, తప్పకుండా అనుగ్రహించాను, అలాగే ప్రతీపుడికి కుమారుడిగా జన్మించు. మహాభీషుడు సభ నుంచి నిష్క్రమించాడు. నిష్క్రమించి భూలోకంలో పుట్టాలయ్యాడు. ఈలోగా గంగమ్మ ఆవిడ వెళ్ళిపోయింది. ఆవిడికి ఏమైనా శాపం ఇచ్చారా బ్రహ్మగారు? ఆవిడికి ఏం శాపం ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అంటే, ఆమె దోషం ఏముంది? ఆమె దోషం ఏం లేదు. ఇంతకన్నా నేను విచారణ చెయ్యక్కర్లేదు. కాబట్టి ఆమెకెందుకు శాపం? ఆయన ఆమెకేం శాపం ఇవ్వలేదు. కానీ ఆమె వెళ్ళిపోతోంది. ఆమె వెళ్ళిపోతూ ఒక ఆలోచన చేసింది. ఆ మహాభీషుడు పరమధార్మికుడు కదా, ఇన్ని రాజసూయ యాగములు చేశాడు కదా, ఇన్ని అశ్వమేధ యాగములు చేశాడు కదా, పరమ భక్తితో పరమ గౌరవంతో జీవించే మనిషి కదా, ఆయనకి తెలియని విషయాలు లేవు కదా, ఇన్ని ఉత్తమ కర్మలు చేసి దేవలోకాన్ని చేరుకున్నవాడు కదా, ఇటువంటి వాడు పాపం నిష్కారణంగా నా మీద ఆసక్తితో చూసి ఇంత పతనమైపోయాడే, మళ్ళీ మర్త్యలోకంలోకి వెళ్ళిపోతున్నాడే, నా యందు ఆసక్తితో చూసి పతనమైపోయాడు కనుక నేను కూడా మర్త్యలోకానికే వెళ్ళి ఆయనకి భార్యనై ఆయన ఏ ఆసక్తి నా యందు ప్రదర్శించి పతనమయ్యాడో ఆ ఆసక్తి పరిపూర్ణమవడానికి కారణమవుతాను అని తాను భావించి ఆయన పట్ల ఆమె జాలిగుంది. అంటే అలా ఎలా జాలిగుంది అంటే, నేను మీతో చెప్పాను కదా, ఒక మహాత్ముడు రావాలి. ఒక మహాత్ముడు మహాభీషుడు, ఆయన తండ్రి కాబోతున్నాడు భీష్ముడికి. మరి తల్లి అంతటి మహాపతి, అంతటి గొప్ప పవిత్రమూర్తి రావాలి. గంగమ్మ కన్నా పవిత్రమూర్తి ఎవరు? అందుకని లోకుల యొక్క పాపములను తీయగలిగిన పవిత్రమూర్తి ఆమె.
ఆమె తల్లిగా రావాలి. అందుకే ఆమె బుద్ధి అలా ప్రచోదనమైంది. అయి ఈ మహాభీషునికి నేను భార్యనవుతాను అని ఆమె బయలుదేరి వస్తాను. ఈ వస్తున్నప్పుడు వేరొక ఆశ్చర్యకరమైనటువంటి మలుపు తిరిగింది కథ. యనమండుగురు వసువులు బాధపడుతూ భూలోకానికి వెళ్ళిపోతున్నారు. వసువులు అంటే వాళ్ళు దేవతల యొక్క గణములలో ఒక గణమునకు చెందినవారు. గణము అన్న మాటకు అర్థం ఏమిటంటే ఒక్కొక్క సమూహము అని. ఒక్కొక్క సమూహంలో ఉన్న వాళ్ళని ఒక్కొక్క గణము అని పిలుస్తారు. 10వ తరగతి చదువుతున్న విద్యార్థులందరూ ఇక్కడికి రండి అన్నాను అనుకోండి, 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు ముందుకు వస్తారు. అదొక గణం. ఇందులో ప్రతి పరీక్షలోనూ 90 మార్కులు అన్ని విషయాలలోనూ వచ్చినటువంటి వాళ్ళు ఇంకొంచెం ముందుకు వచ్చి నించోండి అన్నాను అనుకోండి, వాళ్ళు ఇటు వస్తారు. అదొక గణం. ఇలా విడగొట్టాను అనుకోండి, ఇవన్నీ గణములు అంటారు. ఈ గణములన్నిటికీ నాయకుడు ఎవరు ఉంటారో వాడిని గణపతి అంటారు. ఈ లోకంలో ఎన్ని గణములు ఉన్నాయని మీరు అనుకుంటున్నారో, దేవతా గణములు, ఋషి గణములు, అసుర గణములు, ఎన్ని గణములైనానండి, అన్ని గణములకు అధిపతి ఎవరంటే గణపతి. ఆయనే వినాయకుడు. వినాయకుడు అంటే విశిష్టమైన నాయకుడు, బాగా నడిపించగలిగిన సమర్థత ఉన్నవాడు. నాయకుడు అంటే బాగా నడిపించేటటువంటి దక్షత ఉండాలి. తానే త్రోవ తప్పితే మిగిలిన వాళ్ళు త్రోవ తప్పుతారు. ఆయనకు ముందు దారి తెలియాలి. ఆయనకి తెలిస్తే కదా మిగిలిన వాళ్ళని నడిపించడం. అలా తెలుసుకుని నడిపించగలిగిన వాడైతే వినాయకుడు. అందుకని గణపతి వినాయకుడు అయినాడు అన్న మాటకు అర్థం అది. కాబట్టి ఇప్పుడు ఆ వసువులు దేవతాగణములు, అందున వాళ్ళు పితృలోక సంబంధం ఉన్నవాళ్ళు, అందరి చేత పూజింపబడేటటువంటి లక్షణం ఉన్నవాళ్ళు. అటువంటి వసువులు బాధతో భూమి మీదకి వెళ్ళిపోతున్నారు. గంగమ్మ చూసి ఆశ్చర్యపోయింది. ఇదేమిటి, మీరు వసువులు కదా, దేవతాగణాలు కదా, మీరెందుకు భూమి వైపుకి వెళ్ళిపోతున్నారు అని అడిగింది. అలా ఎందుకు అడగాలి అంటే ఆవిడ మనసులో అనుమానం వచ్చింది. మహాభీషుడు భూమి మీదకి వెళ్ళిపోతున్నాడు బ్రహ్మగారి శాపానికి. అయ్యో పాపం శాపం పొందాడే నా మీద ఆసక్తితో చూసి నేను వెళ్ళిపోతున్నాను భూలోకానికి, వీళ్ళు వచ్చేస్తున్నారు ఏమిటి భూలోకానికి అంటే ఎక్కడో కలుస్తోంది, మధ్యలో ప్లస్ పడుతోంది. మొదట మహాభీషుడు కదిలాడు, తర్వాత గంగమ్మ కలిసింది. అంటే మహాభీషుడు ప్లస్ గంగమ్మ ప్లస్ వసువులు అంటే ఇన్ని కలిస్తే కానీ పానకం తయారవట్లా. ఒక భీష్ముడు రావడానికి ఇన్నిటిని కదుపుతున్నారు. ఎవరు కదుపుతున్నారు వెనక? ఎవరో ఉన్నారు. వారెవరో తెలియక్కర్లేదు, కానీ ఆ ఉన్నాడన్నవాడు ఉన్నాడని నమ్మగలిగిన వాడికి వాడు ఈశ్వరుడు. వాడిని మీరు ఏ పేరుతో పిలిచినా అభ్యంతరం లేదు. ఈ కదలికల వెనక వాడున్నాడు అని నమ్మితే వాడు ఈశ్వరుడు. అది అలా తిరుగుతోందనుకోండి, దాని కదలికల వెనక విద్యుత్ శక్తి ఉంది. అది లేకపోతే అది కదలదు. విద్యుత్ శక్తి తీసేస్తే అది కదలకుండా తెలుస్తుంది. విద్యుత్ శక్తి తెలుస్తుందా? విద్యుత్ శక్తి కనపడుతుందా? విద్యుత్ శక్తి కనపడదు. కానీ కదులుతున్నటువంటి ఆ యంత్రం వెనక విద్యుత్ శక్తి ఉంది, నడిపిస్తోంది కాబట్టి విద్యుత్ శక్తి ఉందన్నదే నమ్మకం. భూమి కదులుతోంది కాబట్టి కదుపుతున్నవాడు ఉన్నాడు, వాడు ఈశ్వరుడు. గాలి కదులుతోంది కాబట్టి కదుపుతున్నవాడు ఉన్నాడు, ఈశ్వరుడు. నేను మాట్లాడుతున్నాను కాబట్టి నాతో మాట్లాడిస్తున్నవాడు ఉన్నాడు, ఈశ్వరుడు. నేను కదులుతున్నాను కాబట్టి నన్ను కదుపుతున్నవాడున్నాడు, వాడు ఈశ్వరుడు. వాణ్ణి మీరు ఏ పేరుతో పిలవండి, స బ్రహ్మ సశివ సహరి సేంద్ర సోక్షర పరమస్వరాట్ రాజాధిరాజాయ ప్రసహ్య సాహిని. ఉన్నాడని నమ్మింది నిజమైతే జీవితం క్రమశిక్షణలోకి వెళ్ళిపోతుంది.